ఫ్రెండ్స్ మనకి ఈ రోజుతోనైతే మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అయితే అయిపోతున్నాయి. మనకైతే ఆన్సర్ కి ఎప్పుడు వస్తుంది, అలాగే మనకి ఎగ్జామ్స్ కొందరు క్యాన్సిల్ అయినాయి కదా, మన నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనకి ఈ రోజుతోనైతే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతున్నాయి. మనకి కొందరికి చూసుకున్నట్టయితే కొందరికి ఎగ్జామ్స్ అనేది టఫ్ వచ్చింది, కొందరికి ఈజీ వచ్చినాయి. మీరైతే దీనిలో ఏం టెన్షన్ పడకండి, ఎందుకంటే టఫ్ వచ్చినాయి నాకు ఎగ్జామ్స్ అనేది మార్క్స్ వస్తాయో రావా అని చాలా మంది అయితే టెన్షన్ పడతారు. అట్లాంటి టెన్షన్ అయితే ఏం పెట్టుకోకూడదు, ఎందుకంటే మనకి ఎగ్జామ్ టఫ్ వచ్చిందంటే మన నార్మలైజేషన్ లో ఖచ్చితంగా స్కోర్ అయితే కలుస్తుంది. కొందరికి ఈజీగా వచ్చింది, ఈజీ వస్తే వాళ్ళకి స్కోర్ పెరగదు, తగ్గుతుంది. అంటే తగ్గచ్చు తగ్గపోవచ్చు, ఆ స్కోర్ అయితే మనకి అంతే ఉంటుంది. కానీ టఫ్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా స్కోర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. చాలా మంది ఈసారి అయితే ఎగ్జామ్ అయితే చాలా టఫ్ ఉన్నాయి అయితే అన్నారు. మనకి లాస్ట్ ఇయర్ కొంచెం టఫ్ అన్నారు కాబట్టి ఈ స్కోర్ కట్ ఆఫ్ తగ్గింది. ఈసారి ఇంకా టఫ్ అన్నారు కాబట్టి ఇంకా ఎగ్జామ్ కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. మీరు నాకు ఎగ్జామ్ టఫ్ వచ్చింది ఇక నాకు రాదా అనుకొని మీరు సైలెంట్ గా ఉండకండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఆన్సర్ కి ఎప్పుడు వస్తుందని చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ మే 30కి అయిపోయింది కాబట్టి జూన్ 15th వరకు అయితే మనకి ఆన్సర్ కి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే మనకి జూన్ 15th వరకు ఆన్సర్ కి అయితే ముందైతే రిలీజ్ చేస్తారు. ఆన్సర్ కి తెలిసిపోతుంది మీరు ఎంత స్కోర్ వచ్చిందని. అందరికి యావరేజ్ గా ఆల్రెడీ నార్త్ సైడ్ వాళ్ళు యావరేజ్ స్కోర్ ఎంత అనేది తీస్తారు స్టేట్ వైజ్ గా, దాన్ని బట్టి చూసుకోవచ్చు. మళ్ళీ మనకి ఆన్సర్ కి వచ్చిన స్కోరే ఫైనల్ కాదు, నార్మలైజేషన్ వస్తుంది. ఎవరికైతే టఫ్ వచ్చిందో వాళ్ళకి స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది, టఫ్ వచ్చిన వాళ్ళకి స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎవరికైతే ఈజీ వచ్చిన వాళ్ళకి కొందరికి పెరుగుతుంది, కొందరికి మైనస్ అవుతాయి మార్క్స్. అట్లా చూసుకోవచ్చు. మళ్ళీ మనకి ఈసారి కట్ ఆఫ్ ఎందుకు తగ్గుతుంది అంటే మనకి టీసీఎస్ బోర్డు అంత ముందు కండక్ట్ చేసేది, మనకి ఇప్పుడు ఎడ్యుకేట్ కండక్ట్ చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కింద మీద వేసింది. మనకి రీజనింగ్ లో మనకి క్యాలెండర్ క్లాక్స్ అనేది క్వశ్చన్స్ వచ్చినాయి, మనకి ఏజెస్ క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి చాలా మందికి ఎగ్జామ్స్ అనేది మనం ఒక తీరుగా ప్రిపేర్ అయితే ఇంకో తిరిగా మనకి క్వశ్చన్ పేపర్ వచ్చింది కాబట్టి ఇట్లా కూడా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చాలా మందికి తగ్గింది, ఎందుకంటే మనకి తెలంగాణలో గ్రౌండ్ అనేది మనకి గ్రౌండ్ పెట్టిరు. అదేంటిది మనకి 400 మీటర్ కాదు, 300 మీటర్ 15 seconds ఏమో గ్రౌండ్ పెట్టి 16 రౌండ్స్ అయితే కొట్టాలి. చాలా మందికి అక్కడనే గ్రౌండ్ లో రన్నింగ్ కొట్టకపోయేసరికి కట్ ఆఫ్ అనేది తగ్గింది. ఈసారి ఎగ్జామే పోయింది, ఎగ్జామే చాలా టఫ్ ఇచ్చింది కాబట్టి ఇంకా తగ్గుతుంది. అందరికీ తగ్గుతుంది, నాకని కాదు. ఈజీగా వచ్చిన వాళ్ళకి అక్కడికి వేస్తారు, ఆడిపోయిన వాళ్ళు అదే వేస్తారు. మీరు దాన్ని బట్టి చూసి నాకు ఎగ్జామ్ స్కోర్ రాదనేది రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేయకుండా ఉండకండి. రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్నట్టయితే రన్నింగ్ నే చాలా మంది వేరు కాబట్టి మనకు కట్ ఆఫ్ తగ్గింది. ఈసారి హార్డ్ గా అయితే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకొని జాబ్ అయితే కొట్టడానికి ప్రాక్టీస్ కొందరు ఎలా ఉంటారంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ రీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారని కొందరికి అయితే ఆలోచన వస్తుంది. అట్లా కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోకుండా ఖాళీగా ఉంటుంటారు. మళ్ళీ ఎగ్జామ్ మనకి ఏంది, రిజల్ట్ వస్తుంది, ఫైనల్ మిట్ వస్తుంది, మనకి ఈవెంట్స్ అయితే డేట్స్ ఇస్తారు, అప్పుడు మనకి టైం సరిపోదు. టైం సరిపోకపోతే అయితే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ లెక్కనే సేమ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఎట్లా అయిందో అట్లా కావద్దు ఈసారి. ఖచ్చితంగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసి ఈసారి గ్రౌండ్ అయితే ఖచ్చితంగా 100% గ్రౌండ్ అయితే మనం కొట్టాలి. కొట్టిన తర్వాత ఫైనల్ మినిట్ లో మన పేరు వస్తుందా లేదా అనేది పక్కన పెట్టు. ఫస్ట్ అయితే మనకి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మనకి డేట్స్ ఇస్తారు, డేట్స్ ఇచ్చిన తర్వాత ఆ టైం పోవాలి, మనకి 100% రన్నింగ్ కొట్టాలి. దాని తర్వాత మెడికల్ ఉంటుంది, మెడికల్ అయిపోతుంది. ఫైనల్ మెరిట్ కోసం వెయిట్ చేయాలి. ఫైనల్ మెరిట్ లో మన చేతులు లేదు ఇంకా, అది మనకి నార్మలైజేషన్ స్కోర్ అవన్నీ కలిసి స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి జాబ్ వచ్చేది అక్కడనే డిసైడ్ అవుతుంది, నార్మలైజేషన్ తోనే స్కోర్ డిసైడ్ అవుతుంది. అట్లుంటది. ఎగ్జామ్ అనేది ఈ ఇయర్ మీకు ఎలా అనిపించిందో, అలాగే మీ ఎగ్జామ్ అయిపోయిన డేట్ నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఆన్సర్ కి వచ్చిన తర్వాత అయితే వీడియో చేస్తే, అంతవరకు అయితే మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అయితే పెట్టుకోండి.